ఎందుకురా సడన్ బ్రేక్ వేస్తున్నావు? బ్రేక్ వేయలేదయ్యా, అదే ఆగిపోయింది. నీ పర్మిషన్ లేకుండా ఆగిపోయిందా? ఇంజన్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, దాన్ని నా పర్మిషన్ అక్కర్లేదయ్యా. నేనేం చేయాలి? సరే, ఏమైంది వెళ్ళి చూడు. సరేనయ్యా, చూస్తాను. అంతా బాగానే ఉంది, ఏమైంది దీనికి? మెకానిక్ రావాల్సిందేనయ్యా. రమ్మను, అది కూడా నేనే చెప్పాలా? వచ్చి ఏమైందో చూడమను. సరేనయ్యా. యాదవాయుడు ఎక్కడికి వెళ్తున్నాడు? రేయ్, అయ్యా. ఎక్కడికి వెళ్తున్నావురా? మెకానిక్ కోసం అయ్యా. ఇలా ముందుకెళ్తే ఎంత దూరంలో ఊరుందిరా? ఓ 5 కిలోమీటర్లు ఉంటుందయ్యా. వెనక్కి పోతే ఇటు వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందయ్యా. యాదవా, 1/2 కిలోమీటర్ వదిలేసి 5 కిలోమీటర్లు వెళ్తావా? మీరే కదయ్యా వెనకడుగు వేయొద్దని చెప్పింది, మీరే మర్చిపోతారు. అందుకే ముందుకెళ్తున్నాను. అది సిచ్యువేషన్ బట్టి నడుచుకోవాలరా యాదవా. ఇప్పుడు టైం ఎంతైంది సార్? 9 అయిందయ్యా. అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి మెకానిక్ని తీసుకువచ్చి రిపేర్ చేయిస్తావా? చెప్పరా. అంతే కదండి. అప్పటిదాకా ఈ చీకట్లో నేను ఒంటరిగా కూర్చోవాలా? అక్కర్లేదండి, ఇదే ఊర్లో నాకు తెలిసిన వారు ఉన్నారండి. అంటే ఏం లేదండి, నేను అక్కడ కార్ రిపేర్ చేయించుకొని వచ్చేలోపు మీరు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారని. అలాగే సార్, మీరు చెప్తే కాదంటేనా? పదండి. రండి రండి. ఈరోజు మనం వెళ్ళగలమా? వెళ్తామండి, రండి. ఇంకెంతసేపు నడిపిస్తావురా? ఇల్లు వచ్చేసిందండి. మన దగ్గరగా కాదండి, మనమే ఇంటి దగ్గరికి వచ్చేసాం. పద. టైం కాని టైంలో సిటీ నుంచి వస్తుంటే కార్ రిపేర్ వచ్చింది, అందుకే. ఓ, లోపలికి రండి. మందైపోయిందా? మంది ఎక్కువ తాగేస్తున్నారు. అది నేను కార్ రిపేర్ చేయించుకొని వస్తాను, అంతవరకు మా అయ్యగారు జాగ్రత్త. సరే. డోర్ వేసుకోండి. లక్ష్మి, ఏంటండి? నీతో చాలా మాట్లాడాలి. పడుకుంటారా? రండి, పడుకుందరు. లక్ష్మి, నేను లక్ష్మిని కాదు, నీ వడి నాకు కావాలి. నన్ను- లక్ష్మి, నీ వడి నాకు కావాలి. నీ వడి నాకు కావాలి. లక్ష్మి, 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 నీ వడి నాకు
నాకు ఇలా అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. మానవత్వంతో ఇంట్లో చోటిచ్చినందుకు నా జీవితాన్ని నాశనం చేశావు. అయ్యో, కాళ్ళకు మెట్టెళ్ళేవు, మెడలో తాళి లేదు అంటే పెళ్లి కానంటే. మత్తులో తప్పు చేశాను, ఈ తప్పును సరిచేసుకోవాలి. అయ్యో, బాబు గారు ఏం చేస్తున్నారు? వదలండి, వద్దు వద్దు. బాబు గారు, ఈ రోజు నుండి ఈవిడే మీ అమ్మగారు. తప్పు చేయని వంశంలో పుట్టి మత్తులో చేసిన తప్పును సరిదిద్దుకున్నాను. రేయ్, ముందు గుడికెళ్ళి తర్వాత ఇంటికి వెళ్దాం. అలాగేనండి. పద. ఉమ్. ఈ నెల కొబ్బరి తోట మీద ఎంత వచ్చింది మత్తయ్య? అయ్యా, ఈ నెల లెక్కలు చూడంగా మొత్తం పెట్టుబడి పోను 5 లక్షలు వచ్చిందయ్యా. మొత్తం బ్యాంకులో జమ చేశారా? చేశానండి. కాపీ తీసుకోండి. అమ్మాయిలు ఇంకా రాలేదా? చెరువులో ఈత కొడుతున్నారండి. అదేంట్రా, ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉందిగా, చెరువుకి ఎందుకు వెళ్ళారు? అదే మన ఇంటి చెరువులోనండి. మీరైనా చెప్పండి అయ్య గారు, ఎక్కువసేపు నీళ్ళలో ఉంటే జలుబు చేస్తుంది. జలుబు చేస్తే డాక్టర్ ఉన్నాడుగా, అందుకే ఆవిడ ఆటపాట్లకు అద్దుపద్దులు లేవు. ఎంతైనా ముద్దులు మనవరాలు కదా. అమ్మాయి గారు, నేను రెడీ. ఏయ్, ఏంటా డ్రెస్? ఏమైంది? బానే ఉందిగా. విపై. హా, అమ్మాయి గారు వద్దండి. ఓయ్, ఎందుకలా షాక్ అవుతావు? నేను కూడా అమ్మాయినే. విపై. అమ్మో వద్దండి. నేను అదే అంటున్నాను, ఆ డ్రెస్ వద్దు, ఈ డ్రెస్ వేసుకో అని. టైం అవుతుంది, షాపింగ్కి వెళ్దాం. అమ్మో అమ్మాయి గారు, మోడర్న్ డ్రెస్ నేను వేసుకోకూడదండి. మీ ఇంట్లో పని మనిషినండి. ఎప్పుడైనా నిన్ను ఇంట్లో తాతయ్య నాన్నగాని నేను నిన్ను పని మనిషిగా చూశామా? నీ మనసులో పని మనిషి అనే పదాన్ని మర్చిపో, అర్థమైందా? పిచ్చిదానా, అమ్మాయిలా ఉంటుందో తెలియదు. చిన్నప్పుడే నీతోనే ఆడుతూ పాడుతూ పెరిగాను. అమ్మ అనే పదాన్నే మర్చిపోయేలా నన్ను చూసుకున్నావు. నీ మనసులో పని మనిషి అనే పదాన్నే మర్చిపో. ఉమ్, తల ఊపింది చాలు గాని డ్రెస్ వేసుకో, షాపింగ్ వెళ్దాం. సరే అమ్మాయి గారు.